ఢిల్లీలో రెండవ రోజు బిజీగా గడిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాతో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా తెలంగాణకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాల్సిందిగా కోరారు. అటు కాంగ్రెస్ అగ్రనేత సోనియాను కలిసి పార్టీ అంశాలపై చర్చించారు. ఢిల్లీ టూర్లో భాగంగా కేంద్ర మంత్రులను కలుస్తూ తెలంగాణకు రావాల్సిన పెండింగ్ బకాయిలు పనులపై చర్చిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాతో సమావేశమైన ఆయన నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా రావాల్సిన బకాయిలను విడుదల చేయాల్సిందిగా కోరారు. నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా కేంద్రం నుంచి తెలంగాణకు 693 కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య రంగంపై తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ గురించి నడ్డాకు వివరించారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల్ని ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు 5159 బస్తీ దవాఖానాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నందున కేంద్రం సహకరించాలని, ఎన్హెచ్ఎం బకాయిలు విడుదల చేయాలని నడ్డాను కోరారు సీఎం రేవంత్. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3-4 త్రైమాసికాల కింద 323.73 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని, 2024-25 మొదటి త్రైమాసిక గ్రాంట్ 138 కోట్ల రూపాయలు మంజూరు చేయాల్సి ఉందన్నారు. ఈ మొత్తం వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఎన్హెచ్ఎం కింద చేపట్టిన మౌలిక వసతుల నిర్వహణ కాంపోనెంట్ కింద 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రావాల్సిన 231.4 కోట్ల రూపాయలను తక్షణమే రీయింబర్స్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్హెచ్ఎం కు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యం కావడంతో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం, సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాష్ట్ర వాటాతో పాటు కేంద్ర వాటా మొత్తాన్ని 2023 అక్టోబర్ నుంచే తాము విడుదల చేస్తున్నామని నడ్డా దృష్టికి తీసుకెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ప్రభుత్వ పనులతో పాటు పార్టీ పనులపై కూడా దృష్టి పెట్టారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని కలిశారు. పార్లమెంటులో ఎంపీ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఆయన పార్లమెంటు భవనంలోనే సోనియాతో సమావేశమయ్యారు. టీపీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపికతో పాటు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.